హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ వీడియోలో ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ NVSP అని .in టైప్ చేస్తా ఉన్నా. సో ఇది టైప్ చేసిన తర్వాత కింద HTTPS అని మొత్తం వెబ్సైట్ లింక్ వచ్చింది. సో దానిపైన క్లిక్ చేసినాను. అది క్లిక్ చేసిన తర్వాత నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆధార్ కలెక్షను, ఇక్కడ కింద ఈ ఎపిక్ డౌన్లోడ్ అని పడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఏమని చూపిస్తుందంటే కింద రిజిస్టర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, ఎపిక్ నెంబర్ అని చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కొట్టినా సరిపోతుంది, లేకపోతే మెయిల్ ID కొట్టినా సరిపోతుంది. సో నాకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కొడతా ఉన్నా. నా ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది. సో 9603802927. తర్వాత నా పాస్వర్డ్ కూడా నాకు కొడుతున్నా, నాకు తెలిసిండేది, అది కరెక్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి, A2AB04. సో ఇక్కడ పగల పాస్వర్డ్ తప్పు అయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి. ఆల్రెడీ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయితే సైన్ అప్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేసిన A2AB04. తర్వాత కింద రిక్వెస్ట్ OTP క్లిక్ చేస్తా ఉన్నా. అది క్లిక్ చేసిన తర్వాత OTP వస్తుంది సెల్కు. సో ఇక్కడ OTP వచ్చింది 482130 OTP అనేది. సో 482130 కొడతా ఉన్నాను. ఇది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై లాగిన్ క్లిక్ చేస్తూ ఉన్నాను. వెరిఫై లాగిన్ క్లిక్ చేసినాను. లోడింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎపిక్ నెంబర్ అడుగుతూ ఉంది. సో నా ఎపిక్ నెంబర్ నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసినాను ఇక్కడ. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత కింద సెర్చ్ అని కొడుతూ ఉన్నా. సెర్చ్ అని కొట్టిన తర్వాత నా పేరు, ఫాదర్ నేము, స్టేటు, కాన్స్టిట్యుయెన్సీ అండ్ మొబైల్ నెంబర్ అన్నీ చూపిస్తూ ఉంది ఇక్కడ. సో కిందికి వెళ్తే ఇక్కడ సెండ్ OTP అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తూ ఉన్నాను. అది క్లిక్ చేస్తే OTP వస్తుంది మన మొబైల్కి. సో అది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ OTP వచ్చింది 482130. అది ఎంటర్ చేస్తాను నేను, 482130. ఇది ఎంటర్ చేసినాము. ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై క్లిక్ చేయాలి. సో ఇక నా డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ అనేది చూపిస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎపిక్ నెంబర్ గుర్తులేని వాళ్ళు సర్చ్ బై డీటెయిల్స్ క్లిక్ చేసి నేము, ఫాదర్ నేము, నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ, మొబైల్ నెంబర్ ఇట్లా ఇవన్నీ ఎంటర్ చేస్తే వాళ్ళ ఎపిక్ నెంబర్ వస్తుంది. సో ఎపిక్ నెంబర్ తెలుసుకున్న తర్వాత మీరు మళ్ళీ ప్రీవియస్గా నేను ఎలా చూపించానో ప్రొసీజర్ ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.